హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో బెలూన్స్తో కొన్ని చిట్కాలండి. ఇవి మన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. మనం పిల్లల బర్త్డే కని తెచ్చుకున్న బెలూన్స్ మిగిలిపోయినప్పుడు, లేదంటే మనం ప్రత్యేకంగా తెచ్చుకుని కూడా ఈ చిట్కాలు అయితే ఫాలో అవ్వచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఐడియా వచ్చేసి మనకి జర్నీస్లో ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను 1 లీటర్ వాటర్ బాటిల్ని ఇలా కట్ చేశాను. ఇది ఈజీగానే కట్ అవుతుందండి. సిజర్తో కట్ చేసినా కట్ అయిపోతుంది. తర్వాత చూడండి, మనం బాటిల్ని కట్ చేసాం కదా, అంచులు అనేవి బాగా షార్ప్గా ఉంటాయండి. ఒక్కొక్కసారి మన చేతులు కూడా కట్ అవుతాయి. ఆ ఇబ్బంది లేకుండా ఉండటానికి నేను టేప్ని అయితే ఈ విధంగా అతికించేసాను అంచు పైన. ఇలా అతికించి కొద్దిగా ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇంకా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా చూడండి, ఈ బాటిల్ మనకి ఇప్పుడు ఎంత బాగా ఉపయోగపడుతుందో. మనం ప్రయాణాల్లో గాజులు తీసుకెళ్ళొచ్చండి. దీనిలో చక్కగా బ్యాంగిల్స్ని ఈ విధంగా సర్దుకుని బ్యాగ్లో ఎక్కడ పెట్టినా సరే మనకి ఒక్క గాజు కూడా పగలదు. ఈ బాటిల్కి మూతలేమీ ఉండవు కాబట్టి గాజులు బయటికి రాకుండా నేనైతే ఇక్కడ బెలూన్ యూజ్ చేశాను. ఇది టైట్గా ఉంటుందండి. మనం ఎలా వేసినా సరే ఒక్క గాజు కూడా బయటికి రాదు, పగలదు కూడాను. చూడండి, నేను బాటిల్ని బాగా కదిపి చూపిస్తున్నాను. మీరు తీసుకున్న బాటిల్ సైజుని బట్టి బెలూన్ సైజు కూడా ఉండాలి. అప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. మన దగ్గర నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇటువంటి బాక్సులు అయితే ఉంటాయి కదా, బ్యాంగిల్స్ కోసమని. ఇటువంటి బాక్సులు లేకపోయినా ప్రత్యేకంగా కొనకుండా ఇలా ఈ బాటిల్లో హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి. మనం వేస్ట్ అనుకునే వస్తువులు కూడా చక్కగా కొంచెం ఆలోచిస్తే చూసారా ఎంత బాగా ఉపయోగపడతాయో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐడియా అండి. మన దగ్గర ఇటువంటివి చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా, మసాలాలు దంచుకోవడానికి, లేదంటే టీలోకి అల్లం దంచుకోవడానికి. అవి అలా దంచుతూ ఉంటే ఈ చిన్న రోట్లోంచి చింది పడుతూ ఉంటాయండి. దానికి కూడా మనకి బెలూన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. బెలూన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చివరన ఈ విధంగా కట్ చేసి ఈ రోల్కి ఈ విధంగా పెట్టేయాలండి. ఇప్పుడు ఇంకా చక్కగా దంచుకోవచ్చండి, అస్సలు చిందదు. చూసారా ఎంత సింపుల్ ఐడియానో, కానీ భలే ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐడియా అండి. మన దగ్గర ఇటువంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా ఇదైతే చాట్ మసాలా ఒకటండి, ఒకటైతే కసూరి మేతిది. మనం కొద్ది కొద్దిగా వాడిన తర్వాత అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలా రబ్బర్లు వేస్తే బాగుంటుందండి. అలాగే ఓపెన్గా పెట్టేసామంటే ఒకదాని ఫ్లేవర్ ఇంకో దానికి పడుతూ ఉంటుంది. అందుకే మనం ఇలా రబ్బర్లు వేస్తాము. అలా రబ్బర్లు లేనప్పుడు బెలూన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా రబ్బర్ లాగా వేసుకోవచ్చండి. చూశారు కదా, చూడడానికి సింపుల్గా ఉన్న ఈ ఐడియా కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా చూద్దాం. మనం ఇలా వాష్ బేసిన్ కడిగేటప్పుడు చూడండి, ఇలా చేత్తో నీళ్లు వేసుకుంటూ ఇలా కడుగుతూ ఉంటే నీళ్ళు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయండి. ఇక్కడ కూడా మనకి బెలూన్ అయితే ఉపయోగపడుతుంది. వాటర్ అస్సలు వేస్ట్ అవ్వకుండా బెలూన్ని ఇలా చివరన కొద్దిగా ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి ఎంత ఈజీనో. మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి. అలాగే నీళ్లు కూడా అసలు వేస్ట్ అవ్వవు. చూసారు కదండి, కొద్దిగా ఆలోచిస్తే బెలూన్స్ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.